మీరు కథ విన్నారు, చెప్పింది నచ్చిందన్నారు. బట్ ఈ పేరు కంటే ముందు ఆలోచన వేరే పేరు ఏమైనా చేశారా? వేరే ఆర్టిస్టులతో ఏమైనా అనుకున్నారా? ముందు నుంచి వీళ్ళు ఉన్నారు మీ దృష్టిలో? గుర్తించండి, నేను ఫస్ట్ స్టోరీ ఫస్ట్ చెప్పిన డైలాగే సతీష్ కథ చాలా బాగుంది, ఇది అందరికి రీచ్ అవ్వాలంటే నోటెడ్ బాగా పరిచయం యాక్టర్స్ చేస్తే ఎమోషన్, ఫన్, నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ బాగుంటాయి. అలా ఉంటేనే కథ ఎక్కువ మంది, ఎందుకంటే మనకు తెలుసు కదా సినిమా అన్నది దాని లైఫ్ ఫస్ట్ 3 days, గట్టిగా ఎక్స్ట్రాడినరీ అంటే 1 week. సో తక్కువ దాని లైఫ్ స్పాన్ ఉంటుంది సినిమాది. అంత తక్కువ టైంలో ఎక్కువ మంది చూడాలి అంటే నీ కథని, నీ ఎమోషన్ ని, బాగా నోటెడ్ యాక్టర్స్ ప్లస్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. మనకి పెర్ఫార్మెన్స్ కావాలి, వాళ్ళిద్దరు చేస్తే నేను సినిమా చేస్తాను అంతే. సో ఇంక ఎవరు చూడడం ఏం లేదు. ఇంకా ఓకే, వాళ్ళిద్దరికి కథ పంపించా, వాళ్ళిద్దరు విన్నారు, ఎక్స్ట్రాడినరీ సార్ మేము చేస్తామని, అలా స్టార్ట్ అయింది. సతీష్, మీరు స్క్రిప్ట్ తో వెళ్ళాడు, స్క్రిప్ట్ లో మార్పులు, చేర్పులు, సజెషన్స్ ఏమైనా కోనా గారు చెప్పారా? ఆయన ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు స్క్రిప్ట్? సార్ నేను వెళ్ళినప్పుడే బౌన్స్ చెప్తూ వెళ్ళాను, కానీ నాకు కొన్ని చిన్న డౌట్లు ఉన్న దగ్గర ఖచ్చితంగా ఆయన గైడెన్స్ ఉంది. ఓకే, టీజర్ చూసినప్పుడు ఓకే, బట్ అదే మన గ్లిమ్స్ చూసినప్పుడు ఓకే, బట్ టీజర్ చూసినప్పుడు కోనా గారి స్టైల్ యాడ్ అయ్యి అనిపించింది. ఆ పని అంతా కోన సార్ లాగే నేను, అంటే ఆయన ఇన్స్పిరేషన్, చాలా బాగా కామెడీ రాస్తున్నాను నేను నమ్ముతున్నాను. ఆయన కూడా అందుకే కనెక్ట్ అయ్యారు స్టోరీ చెప్పినప్పుడు అని బిలీవ్ చేస్తాను సార్ నేను. ఓకే సార్ రోషన్ సార్, ఇప్పుడు మీరు ఈ సినిమాతో పాటు ఎన్ని సినిమాలు చేస్తున్నారు? ఈ సినిమాకి ప్రమోషన్ కానీ లేకపోతే ఈ సినిమాకి జనాల్లో తీసుకెళ్ళడానికి ఎంత టైం కేటాయిస్తున్నారు? కోన గారికి డేట్స్ ఇస్తున్నారా లేదా మీరు? పూర్తిగా ప్రమోషన్స్ కి కేటాయిస్తాను సార్. బట్ ఏవైతే ఆ చిన్న చిన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో సడన్ గా ప్లేస్మెంట్స్ రివర్స్ అవడం వల్ల జస్ట్ మిస్ అవ్వడం జరుగుతుంది అంతే. ఇప్పుడే ఏదో స్టేజ్ మీద మాట్లాడారు, ఆన్లైన్ షూటింగ్ నుంచి వచ్చాడు, హరిబరిగా ఉన్నాడని చెప్పేసి. అవునండి, షూటింగ్ నుండి అయితే వచ్చాను. ఓకే, శ్రీదేవి గారు మీ పరిస్థితి ఏంటండి? ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కేటాయిస్తున్నారా? ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇక్కడండి బ్యాండ్ మీద. బ్యాండ్ మీద. ఓకే, కోనగారు ఇక్కడ హాయ్ అండి. యాక్చువల్లీ మీరు ఇందాక వాళ్ళు పర్ఫామ్ చేసిన సాంగ్ రిలీజ్ చేశారు. యాక్చువల్లీ సోషల్ మీడియాలో అంటే మీరు ఇందాక అన్నారు లేత ప్రేమ కదా, టీనేజ్ లవ్ స్టోరీ. సో ఇలాంటి లవ్ స్టోరీలో అలాంటి మాస్ నెంబర్ అవసరమా అనే కొన్ని కామెంట్లు కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో. సో దాని మీద ఏం చెప్తారు? అంటే ఇది కోసం యాడ్ చేసిన సాంగ్ కాదే, మీకు చూస్తే సినిమా చూస్తే అదవుతుంది ఫ్లో లో. ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఒక ఫోక్ సాంగ్ బ్యాక్ డ్రాప్. యాదగిరి అనే క్యారెక్టర్ అందరూ చదువుతోనే పైకి రాలేరు, టాలెంట్ ఉన్నా కూడా పైకి రావచ్చు. చదువు రాని వాళ్ళు పైకి రాని వాళ్ళ కింద కాదు లెక్క. నేను టాలెంట్ తో నేను ప్రూవ్ చేసుకుంటా అని ఒక ఛాలెంజ్ తీసుకుని ఫోక్ సాంగ్ బ్యాక్ డ్రాప్ లో తన ఫ్రెండ్స్ తోటి ఒక బ్యాండ్ పెట్టి ప్యూర్ ఫోక్ సాంగ్స్ బ్యాక్ డ్రాప్ సినిమాకి. చాలా ఉంటాయి ఫోక్ సాంగ్స్, మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది. దాంట్లో వాళ్ళ కాంపిటీషన్ కోసం ఒక వీడియో తయారు చేయాలి. దట్స్ ద ఫినాల్ లాగా ఒక ఆడియో కంపెనీ. సో దానికోసం వాళ్ళు తయారు చేసుకున్న సాంగ్ ఇది. సో సోషల్ మీడియాలో కామెంట్ చేసిన వాళ్ళందరూ కన్విన్స్ అవుతారంటారు సినిమా చూసి? 100% ఫ్లో లో మీకు ఎగ్జాక్ట్ గా ఇట్ అనిపిస్తుంది. ప్లీజ్ కన్విన్సింగ్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. సతీష్ గారు, ఈ కథని కోనా గారికి తీసుకెళ్ళక ముందు ఇంకెవరికన్నా చెప్పడం జరిగిందా? యాక్చువల్గా నన్ను కోన గారి దగ్గరికి తీసుకెళ్లారు బెక్కం వేణుగోపాల్ గారు, అంతే అండి. ఆయన తర్వాత డైరెక్ట్ ఆయన దగ్గరికి పంపించేశారు, అయిపోయింది. ఆయన కథ ఉన్నాయని చెప్పిన ఫస్ట్ వర్డ్ ఏంటండి? ఈ సినిమా చేస్తున్నానని చెప్పాడు. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ రోషన్, హాయ్ రోషన్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే నువ్వు అందులో చూస్ చేసుకుంటావు కథలు అన్నది నువ్వు ప్రతి సినిమాలో చూపిస్తున్నావు ఆడియన్స్ కి, నేను ఎంత బిలీవ్ చేస్తాను అని చెప్పి. అంటే వాళ్ళ లవ్ కి నువ్వు తగ్గట్టే నీ ఎఫర్ట్స్ చూపిస్తున్నావు. అయితే నువ్వు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ ఉన్నావు కదా, సో కొత్తగా నేర్చుకున్నావు ఏమన్నా ఉన్నాయంటే? ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నానంటూ అంతగా ఏం లేదు, బట్ నాకు డ్రమ్స్ ప్లే చేయడం వచ్చు. పియానో మటుకు 2-3 సాంగ్స్ అంతే. సో అది నాకు చాలా ఈజీ అయింది కూడా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. కోన గారు సార్, ఇందాక చాలా మంది డైరెక్టర్స్ వచ్చారు కదా, డైరెక్టర్స్ మాట్లాడుతుంటే మీకు ఎలా అనిపించిందో తెలియదు, కానీ వాళ్ళు మీ సినిమాల గురించి మాట్లాడుతుంటే అన్ని మైండ్ లో తిరుగుతున్నాయి. అండ్ తర్వాత మీరు ఒక మాట అన్నారు, సినిమా స్పాన్ తగ్గిపోయింది, 3 రోజులు వారం రోజులు వచ్చేసిందంటే
ఆ మాట చాలా గట్టిగా తగిలింది నాకు. ఎందుకంటే మీరు రాసిన సినిమాలు కొన్ని అసలు ఇప్పుడు కూడా ఒక సీన్ గుర్తు తెచ్చుకుంటే నవ్వు వస్తుంది. అంతమంది పీపుల్ లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది మీ సినిమాలు. బట్ మీరు ఒక మాట అడుగుతాను నేను, మీరు బాధపడినా పర్లేదు కానీ ఏమైపోయారు సార్ అదంతా? ఎప్పుడు సార్ వాళ్ళ కంబ్యాక్? ప్రతి సినిమా మనకి కంబ్యాక్ అనుకుంటాం. సో కాబట్టి అంటే కంబ్యాక్ అంటే మరి మీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే తెలియదు కానీ అలాంటి ఒక సినిమా అంతే. వేరే ఏంటంటే ఇప్పుడు మీకు నేను డి తర్వాత రెడీ చేసినప్పుడు కానీ, రెడీ తర్వాత కింగ్ కానీ, తర్వాత లైన్ గా ఆల్ దోస్ ఫిలిమ్స్, అప్పుడు మన జర్నలిస్ట్ ఫ్రెండ్స్ కంటిన్యూస్ గా ఏం రాశారంటే, నాకు బాగా గుర్తు, పండగ చేసుకొని ఒక సినిమా, ఇంకా ఎంతకాలం ఈ బకరా కామెడీలు బ్రహ్మానందాన్ని పెట్టి ఒక దాంట్లో మ్యాక్డోల్ మూర్తి, ఒక దాంట్లో చారి, ఒక దాంట్లో ఇది. సో ఇది తప్ప నువ్వు అందులో నుంచి మళ్ళీ నువ్వు బయటకు తప్పించి నీకేం రాదా, రాయలేవా? పండగ చేసుకో వాజ్ ద బిగ్ హిట్ కమర్షియల్లీ. ఓకే, బట్ అప్పటికి ఒక రొటీన్ లోకి, ఒక టెంప్లెట్ లోకి నేను సినిమా తీసుకెళ్లిపోతున్నాను, నేను సినిమాకి ద్రోహం చేస్తాం అని టైంలో రాశారు. సో అప్పుడు నేను చెప్పాను వాళ్ళందరికీ, చూడండి కరెక్ట్ రొటీనే, నవ్వడం కూడా రొటీన్ గా నవ్వేశారు, రొటీన్ గా వచ్చే కలెక్షన్లు, రొటీన్ గానే మళ్ళీ అయిపోయింది సక్సెస్. కాబట్టి రొటీన్ అన్నది మన లైఫ్ లో పొద్దునే ఇద్దరు లేచిన తర్వాత బ్రష్ చేసుకుంటాం, రొటీనే గా. అది కూడా అమ్మ కనబడితే, బెస్ట్ ఫ్రెండ్ కనబడితే హగ్ చేసుకుంటాం, రొటీన్ గా. సో సర్టన్ థింగ్స్ ఏది పాజిటివ్ చూడాలో అది నెగిటివ్ గా చూడడం అది స్టార్ట్ చేస్తే నేను అప్పుడు దట్ ఈస్ వెన్ ఓకే సరే మనం కూడా వేరే కూడా చేయగలము, వేరే ఎమోషన్స్ డెప్త్ ఉన్న ఫిల్మ్స్ అని నిన్ను కోరి చూస్ చేయడం జరిగింది. ఐ థాట్ అది నాకు అది ఒక ఏమంటారు శీల పరీక్ష అనుకున్నాను. సో ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ ఈవెన్ హ్యాండ్లింగ్ ఎమోషన్స్. మళ్ళీ కంబ్యాక్ అంటే ఇప్పుడు ఉద్దేశం మళ్ళీ రెడీ, కింగ్, దూకుడు, అదుర్సు ఆ టైప్ అనే ఉద్దేశం. ఏమో సార్, మీరు రొటీన్ అయిపోయినా పర్వాలేదు, మళ్ళా ఆ కామెడీ ఇప్పుడు ఇందులో ఒకటి చూసారు, ఇందులో కామెడీ బానే ఉంది కదా. ఇప్పుడు అరే ఈ ప్రకృతి ఎట్లా సిగ్గులేస్తుందో అంటే ఇక్కడ ఫోన్ సిగ్గులేదు రావట్లేదు, అది నేను ఆన్ ద స్పాట్ నాకు అనిపించి తీసి పెడదాం, ఓకే సార్ అండి. అలాంటి ఎన్నో పంచెస్ ఉంటాయి, బట్ కథతో పాటు కామెడీ ఉండాలి అని ప్రజెంట్ జనరేషన్ కి వి కాంట్ సపరేట్ కామెడీ అండ్ స్టోరీ చేసి చూడలేము. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఇస్ డెఫినెట్లీ కంబ్యాక్ ఫిలిం మార్క్ విత్ సతీష్ హ్యాండ్ అని ఫీల్. సార్ మీరు ఈ పోస్టర్స్ లో వేయలేదు కానీ టీజర్ లో కనిపించింది క్రియేషన్ అండ్ ప్రొడక్షన్ అని చెప్పి. అవును, అంటే ఏంటి ఖచ్చితంగా మీ రోల్ ఏంటో డిఫైన్ చేసి చెప్పండి. అంటే క్రియేషన్ అంటే ఇప్పుడు నేను ఏమంటారు, ఇప్పుడు స్క్రీన్ ప్లే సైడ్ చాలా సీన్స్ లో కొన్ని డైలాగ్ టచెస్, అలాగే ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ద కాస్ట్యూమ్ దగ్గర నుంచి, లొకేషన్ దగ్గర నుంచి, ఇట్స్ కైండ్ ఆఫ్ షో రన్నర్ అనుకోండి, ఓటీటీలో షో రన్నర్ లాగా ప్రతిదీ ఐ టుక్ సమ్ డెసిషన్స్ బికాజ్ వీళ్ళకి ఫస్ట్ టైం అందుకని అటు స్క్రీన్ ప్లే సైడ్, డైరెక్షన్ సైడ్, ఐఎమ్ సారీ రైటింగ్ సైడ్, డైలాగ్ సైడ్ అన్నిట్లో I have my role in it prominently. అందుకని I said okay creation. So this whole product day one నుంచి నేను లేకుండా వాళ్ళకి గైడెన్స్ ఉండాలి స్టార్ట్ టు ఎండ్ అని I was there till the last frame. ఆల్ ది బెస్ట్ సార్, లుకింగ్ ఫార్వర్డ్. సార్ నాని గారి బర్త్డే సందర్భంగానే ఈ టీజర్ రిలీజ్ చేయాలని ముందే ప్లాన్ చేసుకుని ఇది చేశారా? యాక్చువల్ గా తమన్ డేట్ దొరికింది కాబట్టి చేసాం నెంబర్ 1. అదొకటి. తర్వాత ఏంటంటే ఈ మంత్ సడన్ గా 28 days అయిపోయింది, ఇంకా 6 songs ఉన్నాయి మాకు, ఒక సాంగ్ వదిలేము ఇప్పుడు రిలీజ్ చేయాల్సింది. ఇంకా దీని తర్వాత 6 ఉన్నాయి ఇంకా, ప్లస్ టీజర్ కూడా వదలాలి, తర్వాత ట్రైలర్ ఉంది. ఆ డే ఇప్పుడు ఒక సాంగ్ కి ఇంకో సాంగ్ మధ్య గ్యాప్ కావాలి. ఇవన్నీ చూసుకుంటే సో నో టైం. ఫస్ట్ అసలు కంటెంట్ బయటకు వెళ్ళాలి, అందుకని ఫస్ట్ 14th నాడు వ్యాలంటైన్స్ డే క్లిప్స్ వచ్చాం, ఒక ఎమోషన్ డ్రామా సోల్ ఆఫ్ ద ఫిల్మ్ వెళ్ళింది బయటికి. ఇది చాలా సీరియస్ సినిమా అనుకుంటారేమో, అర్జెంట్ టీజర్ వదిలి ఫన్ ఉంది బాబు, ఇందులో చాలా 80%, 20% ఎమోషన్ ఉంటుంది.
ఎన్నో అద్భుతమైన సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలు మీరు రచయితగా చేశారు. ఒక సినిమా చేసినటువంటి డైరెక్షన్ ఎందుకు ఆ శాఖ వైపు పూర్తిగా వెళ్ళలేదు అంటే నేను చెప్పే ఎందుకంటే నన్ను దీనికోసం ఎంచుకున్నాడు దేవుడు అని. సో అలా నేను అటే ఉండిపోతే ఎంతో మంది, ఇప్పుడు నేను యాజ్ ఏ మేకర్ గా, రైటర్ గా నేను 10 ప్రాజెక్టులు క్రియేట్ చేయగలను. డైరెక్టర్ అయితే ఒక సంవత్సరానికి 2 years కి ఒక్క సినిమా చేయగలను. అందుకని ఇలా ఉండిపోయా. భవిష్యత్తులో ఎక్స్పెక్ట్ చేయలేమా? ఐ డోంట్ నో, సంథింగ్ ఏదో మరి నన్ను ఏదైనా ఇన్స్పైర్ చేస్తే రావచ్చు. కేఎఫ్సి కోనా ఫిల్మ్ కార్పొరేషన్ ఇందాక శివాజీ కూడా చెప్పారు. So, దాని వెనుకున్నది ఏదన్నా ఉందా? ఏం లేదు, అది నాకు అనుకోకుండా మ్యాచ్ అయింది. ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వర్మ ఫిల్మ్ కార్పొరేషన్ ఉండేది. అవును, రాంగోపాల్ వర్మది వర్మ ఫిల్మ్ కార్పొరేషన్. అప్పుడే నేను ఫస్ట్ ఎంటర్ అయ్యా రాంగోపాల్ వర్మ దగ్గర. అందుకని అదే నా ఇన్స్పిరేషన్. సరే వర్మ ఫిల్మ్ కార్పొరేషన్ లాగా కోనా ఫిల్మ్ కార్పొరేషన్ అని పెట్టి అది కేఎఫ్సి అయింది అంతే. అంటే వర్మ గారి గురించి గుర్తు చేశారు కాబట్టి, ఇది వరకు ఏదైనా సెన్సేషనల్ అంటే టాపిక్ అంటే వర్మ గారు ఏదైనా మాట్లాడినా, ఏదైనా ట్వీట్ ఏదైనా చేసినా కానీ అది సెన్సేషన్ అయింది ఇది వరకు బాగా. ఇప్పుడు సోషల్ మీడియా అప్పటికిప్పుడు ఇంకా వర్మ లాంటి దూరం ఇప్పుడు సోషల్ మీడియాలో దాని గురించి చెప్తాను. దాని గురించి నేనేం చెప్పాలన్నా, మీరేం చెప్పండి చెప్తా. సరే, ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేది చాలా టఫ్. నిర్మాతగా ఇప్పుడు సినిమా చేయడం అమ్మో అనేవాళ్ళు సీనియర్ చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ ఇదవుతారు. సో చాలా ఉంటారు. మళ్ళీ మీ ప్రొడక్షన్ వైపు మీ ఎక్స్పీరియన్స్ గురించి అడిగితే ఏం చెప్తారు? ఏ విషయం? ప్రొడ్యూసర్ గా నేను చాలాసార్లు చెప్పాను, నాకు ప్రొడ్యూసర్ గా నాకు ముద్ర వేసుకోవడం పెద్ద ఇష్టం ఉండదు. నేను ఐ ఫీల్ ఐఎమ్ ఏమంటారు మేకర్. ఒక కథని తీసుకొస్తే ఒక రా మెటీరియల్ అది లేకపోతే ఉండదు వంట. దాన్ని ప్రాపర్ గా ఒక ప్రాపర్ డిష్ గా తయారు చేసి ప్రజెంట్ చేయాలి, ఆడియన్స్ తీసుకెళ్లాలంటే దాన్ని చేయాల్సినవన్నీ అది చేయడమే. మేకర్ కింద నమ్ముతుంది తప్ప ప్రొడ్యూసర్ కింద నేను తక్కువ చూసుకుంటా. అంటే వీళ్ళిద్దరితో ఆల్రెడీ కోర్టు హిట్ మూవీ అని మీరు అది దృష్టిలో పెట్టుకుని వీళ్ళతోనే సినిమా చేయాలని అనుకున్నారా? చెప్పే అప్పుడే అది 50% ఈ కథని ఎక్కువ మంది దగ్గరికి తీసుకెళ్లాలి, ఎక్కువ ఆడియన్స్ చూడాలి, ఫస్ట్ డే వచ్చి చూడాలి అని అంటే వీళ్ళిద్దరూ కోర్టు వలన నాని పరిచయం చేశాడు కాబట్టి, నాని పరిచయం ప్లస్ కోర్టు ద్వారా వాళ్ళ టాలెంట్ తెలిసింది కదా ఆల్రెడీ. అందుకని ఈజీ అవుతుంది నాకు ఈ కథ చెప్పడం, అందరు తీసుకెళ్ళడం అని. కోనా గారు, రోషన్, కోనా గారి గురించి ఈ సినిమా చేశారా? కథ నచ్చి సినిమా చేశారా? సార్, కోనా గారి గురించి ఈ సినిమా ఒప్పుకొని చేశారా? కథ నచ్చి ఈ సినిమా చేస్తున్నారా? డెఫినెట్లీ కథ నచ్చేసారు. అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న కోనా గారి దగ్గర మాకు కథ రావడమే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. కథ ఉన్న తర్వాత ఇంకా ఎక్కువ ఎక్సైట్ అయ్యాను. సో ఐ సెడ్ ట్రైస్. శ్రీదేవి, తెలుగులో కూడా కోర్టారు బాగా బిజీగా చేస్తున్నారు తెలుసు. తమిళ్లో కూడా 2 సినిమా మన ఏదో ప్రోమో చూసా, చాలా బాగుంది. అది బ్యాక్ టు బ్యాక్ తెలుగు తమిళ్ కంటిన్యూగా చేయడం గురించి. అంటే యాక్చువల్లీ కొత్తగా ఏం లేదు సార్, బట్ లాంగ్వేజ్ ఒకటే ప్రాబ్లమ్. సో ఒకటే కష్టంగా ఉంది, బట్ మేనేజ్ చేస్తున్నాం కొంచెం. ఒకటి అయిపోయిందా? రెండు అయిపోయాయి. సో ఒకటి ఇంకా అవుతుంది, ఇంకొక స్కెడ్యూల్ ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కోనా గారు, బొమ్మరంగ ఫాదర్ లో మీరే కనిపిస్తున్నారు. ప్రొడ్యూసర్ ఎక్కడ సార్? ప్రొడ్యూసర్లు వాళ్ళిద్దరు అబ్రాడే. అంటే నేను యాక్చువల్ గా నేను ఫర్ ఎ చేంజ్ వాళ్ళిద్దరు పేర్లు వేసి చేయాలనుకున్నది ఏం లేదు, కొత్త ఇది. సో ప్రాబ్లీ తర్వాత మేబీ దిల్ టేక్ ఓవర్ ద బ్యానర్. బ్యాండ్ మేళం తెలంగాణ నేపథ్యంలో తీయడానికి కారణం ఏంటి అసలు? స్టోరీ కథ రాసుకుంది సతీష్ కాబట్టి, తను తెలంగాణ నుంచి వచ్చాడు కాబట్టి తనకి ఆ విలేజ్, ఆ వాతావరణం, ఆ నేటివిటీ, తనగా చెప్పాడు కదా మన వేణువుడుగల ఆ మట్టి, తెలంగాణ మట్టి లోంచి పుట్టిన ఒక ఎమోషన్ కాబట్టి చేయడం జరిగింది. మీరు స్టోరీ అంటే డైలాగ్స్ ఏమైనా రాయటం ఏమైనా జరిగిందా? అదే కదా నా కాంట్రిబ్యూషన్ సినిమాకి ఎంతవరకు అవసరం అంతవరకు అడిగామండి. సతీష్ బాగుందా? వద్దులేండి సార్ అంటాడు అప్పుడప్పుడు. సర్లే ఓకే డన్. సతీష్ చాలా బాగుంది సార్, సరే పెట్టాం. నిర్మోహమాటంగా తనకి ఏం కావాలో నేను ఎన్ని చెప్పినా అంతవరకు తీసుకుంటాడు. తను వద్దంటే పక్కన పెట్టేస్తాం. అలాగా అన్ని దీంట్లోనూ ఒక మంచి కోఆర్డినేషన్ తోనే చేసాం.
మార్చి 13th రిలీజ్. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా, మరి ఇది మొత్తం కూడా యూత్ టార్గెట్ పెట్టుకుని తీసిన సినిమా. మీకు ఏమైనా ఇబ్బంది కాదు అంటే మరి మన ముందు కోర్టు ఉంది కదా, కోర్టు కూడా సేమ్ డేట్. సో అందుకే మరి అది ఆడింది. ప్లస్ చాలా మంది కాలేజ్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఐ థింక్ ఒక సెక్షన్ మేబీ ఉంటుంది, తెలియదు నాకు. బట్ ఫ్యామిలీస్ కి ఇస్ ఫైన్. సో దేర్ ఆర్ సో మెనీ అదర్ సెక్షన్స్. శ్రీదేవి, ఇప్పుడు ఎగ్జామ్స్ కదా, మరి మీరు చదువుతున్నారా ఓన్లీ సినిమా ప్రమోషన్స్ అయినా? సార్ ఇప్పుడు కోర్ట్ అప్పుడు ఆపేసాను సార్ నేను. ఇప్పుడు స్టడీ ఏం లేదు? లేదు సార్, డిస్టెన్స్ లో చేస్తున్నాను. సో ఓకే. కెరీర్ ఎలా అనిపించింది కోర్టు నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే? చాలా బాగుంది సార్. అయ్యో ఖచ్చితంగా చాలా బాగుంది. బెల్లం చుట్టూ ఈగలెక్క సాంగ్ సినిమాకి సంబంధించి రోషన్ తనను తాను నిరూపించుకోవడానికి చేశారని చెప్పారు. సో అదే విధంగా ముందుకొచ్చిన రామారావు గారిని అదే ఫ్లో లో తీసుకున్నారా, లేదా అవకాశం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో తీసుకున్నారా? 100% తెలంగాణ ఫోక్ సాంగ్ కదా బ్యాక్ డ్రాప్. తిను తెలంగాణ ఫోక్ మ్యూజిక్ ని నమ్ముకొని జీవితంలో పైకి వచ్చి తన లవ్ ని గెలుచుకోవాలి అనుకునే ఒక గిరి క్యారెక్టర్ యాజ్ ఏ ఫోక్ సింగర్. కాబట్టి తెలంగాణలో బెస్ట్ ఫోక్ సింగర్ ఎవరు ఇప్పుడు రైట్ నౌ ట్రెండింగ్ లో ఉంది? రాము రాథోడ్. కాబట్టి తను ఎంచుకోవడం జరిగింది. కోనగారు సార్, రీసెంట్ గా వచ్చిన మూవీస్ రాజు వర్స్ రాంబాయ్ గానీ, కపుల్ ఫ్రెండ్లీ గానీ, ఇవి క్లైమాక్స్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసాయి. కరెక్ట్. అలా న్యూ మూవీలో క్లైమాక్స్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? క్లైమాక్స్ నుంచి ఈ క్లైమాక్స్ నేను నిన్ను కోరి మీకు గుర్తుంటే, నిన్ను కోరి క్లైమాక్స్ ఇప్పుడు రీసెంట్ వచ్చిన 10 years 25 years లో మీకు మనకి ఇప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ సింగిల్ షాట్, అది ఇంట్లో నుంచి ఏడ్చుకుంటున్నా అని వెళ్ళిపోతూ అక్కడి నుంచి థియేటర్ మొత్తం అంతా ఒక హెవీగా తయారవుతుంది. అలాగా లాస్ట్ 20-25 minutes ఈ సినిమా మిమ్మల్ని ఒక దేయంలాగా వెంటాడుతూనే ఉంటది. ఆ ఎమోషన్ మిమ్మల్ని ఎప్పుడు హెవీగా తలుచుకుంటే మీకు చాలా హెవీగా ఫీల్ అవుతారు. ఈ సినిమా మీకు ఎంతైతే ఎంటర్టైన్ చేస్తుందో అంత ఎమోషనల్ పీక్ కూడా ఇస్తుంది అన్న. కోనగారు స్టార్ రైటర్ గా ఆల్రెడీ తెలుసు, అలాగే ఎందుకంటే ప్రేమంటలో ఒక రోల్ కూడా చేశాను. అవును. అలాగే ఈ మూవీలో ఏమన్నా కనిపించే అవకాశం ఉందా? లేదు. అంటే ఇప్పుడు ఏదైనా పని కావాలంటే ఇప్పుడు ఎడ్డం అడగలేదు మరి శివ ఎందుకు మరి దీంట్లో సతీష్ ఎడ్డం చేయమని అడగలేదు. ఎందుకు అడగలేదు మనకు తెలియదు కానీ. సో ఇది చేయలేదు. బట్ ఎందుకంటే నాకు అప్పటికే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి నాకు సినిమా సంబంధించి, అందుకని చేయలేదు. బట్ అదేదో అప్పుడు నాకు కరుణాకరన్ నన్ను నా మీద గన్ పెట్టి చేయించాడు. అది సార్ కామన్ సార్. సో మీ టీజర్ అండ్ సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది, చాలా క్యాచీగా ఉంది సార్. ఇందుకు వేణుగోపాల్ గారు మాట్లాడుతూ చెప్తున్నారు కదా, ఇది ఒక తెలంగాణ నేటివిటీ ఉన్న సినిమా అని జనరలైజ్ చేయొద్దు, అవును ఒక తెలుగు సినిమా కింద మీరు ప్రమోట్ చేయాలని చెప్పేసి అన్నారు. సో మీ ఐడియా ఏంటి సార్, మీ ఒపీనియన్ ఏంటి? నాకు తెలిసి ఇది ఎస్పెషల్లీ యుఎస్ మార్కెట్ మోర్ దెన్ ఇండియా. ఇప్పుడు తెలంగాణ నేటివ్ అంటున్నాం కానీ బట్ ఆ ఫన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇస్ ద రీజన్, హైయెస్ట్ గ్రాసర్ ఈ రేంజ్ ఫిలిమ్స్ లో యూఎస్ అవుతుంది ఈ పిక్చర్. అంటే అక్కడ దాకా వెళ్తున్నారు, రీచ్ చెప్తున్నా. సో ఒక నాట్ జస్ట్ తెలంగాణ చెప్తున్నా, అమెరికా అంటే అమెరికాలో టాప్ గ్రాసర్ అవుతుంది ఫిలిం, ఆ నమ్మకం నాకు. ప్లస్ ఇది ఏంటంటే ఒక లాంగ్వేజ్ బేస్ చేసుకుని ప్రాంతాన్ని బేస్ చేసుకున్న స్టోరీ కాదు సార్ ఇది. ఎక్సెప్ట్ ఆ మోడలేషన్ తప్ప ఆల్ ఎమోషన్స్, మదర్ ఫాదర్ క్యారెక్టర్స్, మామ క్యారెక్టర్ సాయి కుమార్, అందరూ అది ప్రతి క్యారెక్టర్ యూనివర్సల్, ఫ్రెండ్స్ యూనివర్సల్, అలా యూనివర్సల్లీ దిస్ విల్ బి రికగ్నైజ్డ్. సార్ వన్ లాస్ట్ క్వశ్చన్, లైక్ మీ జర్నీ చూసుకుంటే చాలా మంచి సినిమాలు ఉన్నాయి, చాలా పెద్ద యాక్టర్స్ అందరికి మీరు వర్క్ చేసి ఉన్నారు. అండ్ ఈ రైటింగ్ ప్రాసెస్ అనేది మీరు ఇందాక నిశాంత్ గారు చెప్పినట్టు చాలా పెద్ద చేసి ఉన్నారు. అంటే ఈ గ్యాప్ లో ఏదైతే ఉందో చాలా కొత్త రైటర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఆస్పైరింగ్ యంగ్ టీమ్ అంతా వచ్చేస్తున్నారు. సో సినిమా కూడా ఎవాల్వ్ అవుతూ చేంజ్ అవుతూ వస్తుంది ఎవ్రీ 10 years అన్నట్టు. సో ఈ పీరియడ్ లో మిమ్మల్ని ఒక రైటర్ గా మీరు ఎలా డెవలప్ చేసుకున్నారు, లైక్ ఒక యంగ్ ప్యాషనేట్ టీమ్ తో వర్క్ చేయడం? అంటే ఇప్పుడు నాకు చూడండి, రేపు మార్చి నుంచి చిరంజీవి గారి సినిమా ఉంది.
రేపు ఎటు మార్చిన షూట్ స్టార్ట్, దానికి ఎట్టిన రైటర్ నేను బాబీ డైరెక్షన్ లో అది చేస్తున్నాను. ఒక పక్కన బిగ్ ఫిలిమ్స్, బిగ్ స్పాన్ ఫిలిమ్స్, అది నేను చేసినవన్నీ పెద్ద ఫిలిమ్స్, దూకుడు అవ్వచ్చు, బాద్షా అవ్వచ్చు, ఆల్ దీస్ ఫిలిమ్స్, అదర్స్, ఇవన్నీ జైలవ కుశ, ఇవన్నీ స్పాన్ ఫిలిమ్స్ రాస్తూ నాకు ఎక్కడో ఒక మూల, ఎందుకంటే దాంట్లో హార్ట్ ఉన్న ఫిలిమ్స్ బడ్జెట్ అక్కర్లేదు. సో స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ ఆర్ కాన్సెప్ట్ ఫిలిమ్స్, ఇటువంటి హార్ట్ ఉన్న ఫిలిమ్స్ వెరీ రేర్ గా వస్తాయి. అవి వచ్చినప్పుడు మాత్రం తీయాలి అని ఫిక్స్ అయ్యా ఈ స్టాప్ గ్యాప్ లో. అలాగే ఇప్పుడు శివ నిర్మాణ, అలాగే ఇప్పుడు సతీష్, వీళ్ళు నాకు రిటైర్మెంట్ ప్లాన్స్ అనమాట. సరే పొద్దున పెద్ద డైరెక్టర్ అవుతాడు, ఏమే సతీష్ మరి నన్ను పిలుస్తావా ఏమన్నా స్టోరీ డిస్కషన్స్ కి, ఎట్లా కోన గారు కావాలి స్క్రీన్ ప్లే రైటర్ గా, ఆయనకు ₹1 కోటి ఇవ్వండి అంటాడు కదా, అంటావా అది అంటున్నాడు. అలాగే వీళ్ళు నాకు రిటైర్మెంట్ ప్లాన్స్ అనమాట, వీళ్ళందరూ నేను పరిచయం చేసినట్టు. సో అదొక ప్లాన్ ఉంది నా వెనకాల. ఆల్ ది